లోపడేటటువంటి పరిస్థితిలో ఉండలేం, దేవునికి ఇష్ట ప్రకారమైనటువంటి జీవితంలో ఉండలేం. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని కనుక గమనిస్తే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, యోర్దాను నదిని ఏకదాటిగా చేశాడు, మరి బండ నుండి నీళ్ళని ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడు అన్నటువంటి ఆ గ్రహింపు లేనటువంటి పరిస్థితిలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారంటండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడలేవు. నువ్వు దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకోకపోతే జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడలేవు. నువ్వు దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకోకపోతే నీవు ఆ పరిస్థితిలో, ఏ పరిస్థితిలో నుంచి నువ్వు బయటికి రాలేవు. ఇశ్రాయేలు ప్రజలు కూడానంట దేవుడు ఏమై ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు ఏమై ఉన్నాడన్నటువంటి విషయాన్ని గ్రహింపు లేనటువంటి స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోతున్నారంట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు లోపడనొల్లని ప్రజలు అంటున్నాడండి. హల్లెలూయా. చూడండి, రక్షణ మారు మనసు పొందుకున్న మనము దేవుడు మనని కూడా మరి లోపడనల్లటువంటి ప్రజలు అని పిలిచినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఒకసారి ఆలోచన చేయాలి. ఎలాంటి బాధను మనం అనుభవించవలసి వస్తుందని ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, మన బిడ్డలు మన మాట వినకపోతే వినేటట్టు చేసుకోవాలని ఎంతగానో ప్రయాసపడతాం. నా బిడ్డలు నా మాట వినాలి, దానికి ఏం ప్రయత్నాలు చేయాలని అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మరి దేవుడు కూడా మనం ఆయన మాట వినాలా అని ఆలోచన కలిగి మరి ఆయన ఇచ్చేటటువంటి ఆ మాటలకు మనం లోపడాలన్నటువంటి ప్రజలుగా కనబడుతున్నామేమో. అందుకే రావాల్సిన దీవెనలు, రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, రావాల్సినటువంటి కార్యాలు జరగలేని స్థితిలో మనం ఉండిపోతున్నామండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలంట దేవుడంట మోషేతో మాట్లాడి నీవు 40 దినాలు నాతో గడపాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 31 అధ్యాయంలో మనం గమనిస్తాం.